ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఏ పద్ధతిలో అండగా ఉంటూ వస్తున్నదో. అందుకోసమే ఇవాళ తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ అంటేనే భారత రైతు సమితిగా పిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రైతాంగానికి భారత రాష్ట్ర సమితి ఎప్పుడు అండగా ఉంటుంది. దాని కొనసాగింపుగానే మొన్న చేవెళ్లలో షాబాద్లో మహాధరణ నిర్వహించినాం, రేపు నల్గొండలో నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని నిలుపుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ చేష్టలకు నిరసనగా తప్పకుండా మా ధర్నాలు, మా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. ఎటువంటి దాడులు చేసినా ఈ ప్రభుత్వం పోలీసులను ఉసుగొల్పి మా కార్యకర్తల పైన ఎటువంటి దాడులు నిర్వహించినా మేము రైతాంగానికి అండగా ఉంటాం, రైతు పక్షపాతిగా పనిచేస్తూ ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా రైతు పక్షపాతిగా మా పార్టీ నిలబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కామెంట్ చేసింది బండి సంజయ్, సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. మధ్యలో మేమెవరం? గద్దరు డెఫినెట్గా ప్రజాకవి, ఆయన ఒక యుద్ధనౌక, ప్రజల పక్షాన అనేక సందర్భాల్లో అనేక రూపాల పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి గద్దర్ పట్ల తెలంగాణ సమాజానికి తప్పకుండా గౌరవం ఉంటుంది. ఆయన పోరాటం చేసినటువంటి పద్ధతి పట్ల ఆయనకు బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో ఆయన గౌరవించింది. తప్పకుండా మా పార్టీ గద్దర్ని ఎప్పుడు గద్దర్ చనిపోయిన తర్వాత కూడా గౌరవిస్తూనే ఉంటుంది. ప్రభుత్వం పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఎవరు రికమెండ్ చేసిండ్రు, ఎవరు రికమెండ్ చేయలేనటువంటి విషయాన్ని మేము పోక ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా మా పార్టీ అభినందనలు తెలియజేస్తుంది. ఇచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా తమకు వచ్చినటువంటి అవార్డుని గౌరవించుకొని సమాజం పట్ల అదే పద్ధతిలో వాళ్ళ పోరాటం కొనసాగితే తప్పకుండా వారికి వచ్చినటువంటి అవార్డు ఏదైతుందో దానికి కూడా గౌరవం ఉంటుంది. సరే, అది చిల్లర రాజకీయం. నిజానికి ఫోటోలు పెట్టాలి, ఫోటోలు పెట్టకూడదు కాదు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది, చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏం భిక్షమేయదు. రావాల్సినటువంటి హక్కుగా రావాల్సిన నిధులు వస్తాయి. తప్పకుండా ఉండాల్సిన పద్ధతిలో, ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన పద్ధతిలో ప్రభుత్వాలు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. థ్యాంక్ యూ.